కావ్య పడబోతుంటే పట్టుకుంటాడు బాలరాజు. బాలరాజు పట్టుకుంటే నన్ను వదులు అని చెప్పి వదిలించుకొని వెళ్ళిపోతుంది. అలా పడబోయినప్పుడు పట్టుకుంటాడుగా, పట్టుకున్నప్పుడు పూలు పడతాయి అనమాట వాళ్ళిద్దరి మీద. మొత్తం దులుపుకొని ఎదిరించుకొని వెళ్ళిపోతుంది. పక్క నుంచి దేవా చూస్తాడనమాట. దేవా చూసి కావ్య వెళ్ళిపోయిన తర్వాత వచ్చి అంటాడు, ఏంటి రాజు, ఏంటి నువ్వు చేసే పని, ఇది టెంపుల్, ఏంటి మీ రొమాంటిక్ సీన్లు అది ఇది అంటే, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, ఏంటి ఇప్పుడు తను కావేరియే తను రక్షించడానికి నేను తన పక్కన తిరుగుతున్నాను, ఇదేనా నీకు చెప్పాలి అనుకుంటుంది నువ్వు? నేను మాత్రం చెప్పేది నిజం. ఆమె వచ్చేసి కావేరి కాదు, ఉష. తను వచ్చేసి టీచరు. వాళ్ళ పిల్లల్ని నేను ఆటోలో తీసుకెళ్తున్నా కాబట్టి తను నాకు పరిచయం అయింది, అంతే తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు. అందులో నా కూతురు కూడా అక్కడ చదువుతుంటుంది అని చెప్పి అంటాడనమాట. అంటే అంటే ఇప్పుడు నువ్వు అంటుంది ఏంటి, తను ఏం చేసినా నీకేమీ సంబంధం లేదంటున్నావు అంతేనంటే, తన్ని టచ్ చేసి చూడు మాట్లాడతా అంటే, ఇప్పుడు అన్నావుగా తనకి ఏం చేసినా సంబంధం లేదని అంటే, చెప్తున్నాగా ఎక్కడన్నా అన్యాయం జరిగితే మాత్రం నేను సహించను, అది ఎట్లాంటిదన్నా కావచ్చు, అయినా నువ్వు చేసి చూడు, నా గురించి నీకు చాలా బాగా తెలుసు, నేను అన్యాయం జరిగిన చోట ఎట్లా రియాక్ట్ అవుతానో చాలా బాగా తెలుసు కదా, నా ఫ్రెండ్వి మిత్రమా అని చెప్పి అంటాడనమాట. అనేసి అయినా ఇది వచ్చేసి టెంపుల్లో ఏంటిది, అక్కడ ఆల్రెడీ కళ్యాణం జరుగుతుంది, సీతారాముల కళ్యాణం జరుగుతుంది, ముందు అసలు వెళ్ళి చూద్దాం పదా, వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి టెంపుల్కి వచ్చినప్పుడు, అంతేగాని గొడవలు పెట్టుకోకూడదు అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఇంకొక వైపు కావ్యను చిన్ని వెళ్తూ ఉంటారు. కావ్య చిన్ని వెళ్తూ ఉంటే కావ్య చిన్నిని అడుగుతుంది, అవును అసలు మా ఇద్దరి పేర్లు ఎవరు రాశారు, నువ్వు రాసావా అని అంటే, నేనా చిన్ని మనసులో అనుకున్న, బాబు బయటపడిపోయానా అనుకొని, లేదు నేను రాయలేదు, నేను ఎందుకు రాస్తాను, దేవుడే మిమ్మల్ని కలపాలనుకున్నట్టున్నాడు, అందుకనే దేవుడే రాస్తుంటాడు అని చెప్పి మాట్లాడుతుంటే పక్క నుంచి నాగవల్లి ఫోన్లో మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఫోన్లో మాట్లాడుతూ అంటది, ఏంటి అసలు నేను ఇక్కడ రావటం అయితే బాగానే ఉంది, వచ్చిన తర్వాత ఆ ఉషా కనిపించింది, అప్పటి నుంచి నాకు చిరాగ్గా ఉంది, అసలు ఈ టెంపుల్లో కూడా ప్రశాంతత లేకుండా పోయింది అని చెప్పి మాట్లాడుతూ వెళ్తూ ఫోన్లో ఉంటుంది. ఎవరు గుద్దుతుంది ఏం పట్టించుకుంది అనమాట. చిన్నీని గుద్దేటప్పటికి ఇంకా చిన్ని పడదు, వెళ్ళి నాగవల్లి మురికి బురద ఉన్న గుంటలో పడిపోద్ది అనమాట. బురద ఉన్న గుంటలో పడిపోతే తనకు మొత్తం బురద అనుకుంటే, నన్ను ఎందుకు తోసావు అని చెప్పి కొట్టపోతుంది చిన్నీని. కొట్టపోతే పక్క నుంచి కావ్య అంటది, అసలు ఫోన్ మాట్లాడుకుంటూ కళ్ళు కనిపించకుండా వచ్చింది నువ్వు, ఏంటి మళ్ళీ తప్పు నీదయ్యి ఉండి చిన్ని మీద చేయెత్తుతున్నావు, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, తగ్గుండు, నువ్వు ఎంత తగ్గితే అంత మంచిది అని చెప్పి చిన్న వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోతుంటే అసలు నిన్ను వదలను అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే పక్క నుంచి వాళ్ళ అక్క అంటే కజిన్ సిస్టర్ ఉంటుంది కదా, ఆమె కదా మొత్తం చూసుకుంటుంది వాళ్ళ ఇంట్లో, దేవ వాళ్ళ ఇంట్లో. వచ్చేసి అంటది, నువ్వు ఉండు, నువ్వు ఏదైనా చేస్తే దానికి బావకి చెడ్డ పేరు వస్తుంది, ఏం చేయాలి అనేది మనం ఆలోచించుకొని చేయాలి, ముందు నువ్వు పద అని చెప్పి తీసుకెళ్తుంది అనమాట. అట్లా తీసుకెళ్తూ, ఏంటి ఇట్లా నేను టెంపుల్లోకి రావాలా, బురద పడింది డ్రెస్ మీద అంటే, పక్కన బట్టల షాప్ ఉంది, ఆ డ్రెస్సెస్ షాప్కి వెళ్ళి వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళినప్పుడు ఇంకా అది అట్లా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి పూజారి వచ్చేసి రాజుకి పట్టుబట్టలు ఇచ్చి, నువ్వు ఈ పట్టుబట్టలు కట్టుకునిరా, ఇంకా ప్రారంభిద్దాం కళ్యాణం అని చెప్పి అంటే, సరే అని చెప్పి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి శ్రీరాముని కళ్యాణం అంటే శ్రీరామనవమి రోజు శ్రీరాముని కళ్యాణం చేస్తారు కదా, సో అది వచ్చేసి బాలరాజు కావ్య ఇద్దరు కలిసి చేస్తారనమాట. కావ్య ఇట్లా చిన్నీతో మాట్లాడుతూ వస్తుంటే వాళ్ళ బ్రో అంటే సత్యబాబు వచ్చేసి ఒక చోట కూర్చొని ఉంటాడు. ఏం బ్రో ఇట్లా కూర్చున్నావు అంటే, నువ్వు తనతో కలిసి పూజ చేయటం, ఇట్లా సీతారాముల కళ్యాణం చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటారట. అని కావ్య జీవితనాశనం అవ్వటానికి కారణం ఆ రాజుతో కావ్యలాగుండే నువ్వు పూజ చేయటం, సీతారాముల కళ్యాణం చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటే, అప్పుడు కావ్య కూడా ఉంటుంది, నాకు కూడా ఇష్టం లేదు బ్రో, కానీ ఎలా తప్పించుకోవాలి నాకేం తెలియట్లేదు, ఏ ఐడియా కూడా రావట్లేదు అని చెప్పి అంటది కావ్య. అంటే అప్పుడు చిన్ని అంటది, ఇది దైవ సంకల్పం, దేవుడు ఎందుకు వీళ్ళిద్దరి చేత తన కార్యక్రమం చేయించుకోవాలనుకుంటున్నాడో మనకు తెలియదు, ఏదన్నా అంటారు కదా శివుడు ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదని చెప్పి, అట్లా చూద్దాం ముందు అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందో చూద్దాం, ముందు అయితే మీరు ఇద్దరు కలిసి చేయండి అని చెప్పి అంటే, సరే అని చెప్పి ఒప్పుకుంటుంది కావ్య. సరే అని చెప్పి వాళ్ళ బ్రో కూడా ఏం మాట్లాడకుండా ఇంకా లోపలికి వెళ్తారనమాట. అంటే టెంపుల్లోకి వెళ్తారు. టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి సీతారాముని ఇద్దరికి హారతి ఇవ్వటం, ఇంకా అందరూ రెడీ అయ్యి వచ్చి కూర్చుంటారనమాట. దేవా ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసి ముందు కూర్చొని ఉంటారు. ఇంకా దేవ ఫ్యామిలీ ఒకవైపు, ఇంకొక వైపు ఏమో సత్యమ్మ ఫ్యామిలీ కూర్చొని ఉంటారు. బాలరాజు కావ్య ఇద్దరు వచ్చేసి వాళ్ళిద్దరికి కళ్యాణం జరిపిస్తుంటారు అనమాట. సీతారాముల కళ్యాణం జరిపిస్తుంటారు. కళ్యాణం జరిపిస్తుంటే పక్క నుంచి నాగవల్లికేమో కొత్త కొత్తలు ఆడుతూ ఉంటుంది. అక్షంతలు వేయటం, మొత్తం
మొత్తం వేసి జరిపిస్తూ ఉంటే అసలు నా పగ తీరలేదు అని చెప్పి లోపల బాగా కోపం పెరిగిపోతూ ఉంటుందన్నమాట. పెరిగిపోతూ ఉంటుంటే వాళ్ళిద్దరూ అట్లా కళ్యాణం చేస్తుంటే కూడా అసలు మనం ఏం చేయలేకపోయాం అని చెప్పి బాధపడిపోతూ ఉంటాం. వైపేమో చిన్ని వాళ్ళ అమ్మ నాన్న మధ్యలో చిన్ని ఉన్నట్టు ఊహించుకొని సంబరపడిపోతూ ఉంటుంది. కానీ తీరా చూస్తే అక్కడ అటుపక్కన ఇటు పక్కన ఎవరు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఉంటారు అనమాట. అంటే తనకి వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళిద్దరితో పాటు ఉండి వాళ్ళిద్దరితో ఆడుకోవటం, వాళ్ళిద్దరితో కలిసి ఉండటం, అంటే ఆ ఎమోషనల్ బాండింగ్ కావాలని చెప్పి కోరుకుంటుంది అనమాట. సో ఇది ఇట్లా ఉంటే ఇంకా హారతి ఇచ్చేసి ఇప్పుడు శ్రీరాముని కళ్యాణం అయింది కదా. అయిన తర్వాత ఆ టెంపుల్లో వాళ్ళ బావను అడుగుతుంది నాగవల్లి వచ్చి, ఏం బావా అసలు ఏదో చేస్తాను, నా బాగా తీరుస్తానన్నావు, అసలు ఏం జరగట్లేదు, అయినా మనకి ఇంతవరకు ఛాన్స్ ఏది రాలేదు కదా అని చెప్పి వాళ్ళ బావ కూడా అంటాడు అనమాట. ఇంత క్రౌడ్లో మనం ఏది చేసినా దొరికిపోతాం, ఇక్కడ ఇంకా ఛాన్స్ రాలేదు, వస్తుంది, వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకుందాం అంటే ఇంకెప్పుడు ఛాన్స్ వస్తుంది, అసలు ఛాన్స్ వచ్చేది ఏం కనిపించట్లేదంటే వస్తుంది, కోనేరు దగ్గర కావచ్చు, స్టెప్స్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు అన్నట్టు మాట్లాడుతుంటే పక్క నుంచి వాళ్ళ అంటే నాగవల్లి వాళ్ళ అక్క వచ్చేసి ఏదో మాట్లాడటానికి ట్రై చేస్తుంటే, అసలు ఇదంతా నీ వల్లే, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళి బాబు ఎక్కడున్నాడు చూడు వాడిని తీసుకురా అంటే సరే అని చెప్పి వెళ్తూ అనుకుంటుంది అనమాట. ఈ బావమరుదులు మాట్లాడుకోవడం కోసం నన్ను పంపిస్తున్నారు ఇక్కడ నుంచి అనుకుని సరే అని వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇంకా ఇప్పుడు హత్య ప్రయత్నం ఎట్లా అంటే కాలు జారి కోనేరులో పడిపోయినట్టుగా అట్లా చేద్దామని చెప్పి అనుకొని అంటే ఇండైరెక్ట్గా చెప్తే డన్ అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వైపు వచ్చేసి కావ్య, బాలరాజు ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు మొత్తం కలిసి ఇంకా సీతారాముల్ని ఊరేగించడానికి వెళ్తుంటారు అనమాట. యాక్చువల్గా వాళ్ళు చంపడానికి ప్లాన్ చేసేది ఈ ఊరేగింపులో అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ ఎపిసోడ్ అయితే మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.